కర్నూలు కడప హైవే పాణ్యం శాంతిరాం జనరల్ హాస్పిటల్ సమీపంలో బైక్పై వెళ్తున్న దంపతులను ఇద్దరు దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టి నగదు 2 తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు. గాయపడిన వారికి శాంతిరాం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాస్ రూమ్ కనిపోయినాము. పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సరసర వచ్చంటే ఈయన కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది, మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినోని కట్టె తీసుకుని కొట్టేటక్కలేడు, కింద పడినాడు, బండి మీద అన్నాడు. ఇంకా జోగులో ఒకడు చూపించన్నాడు, కొట్టినాడు. మళ్ళీ తర్వాత నా చేను ఒకడు గుంజుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలనే కొట్టించారా, నేను నన్ను ఇడిచారా, మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అంటే ఇద్దరే గిట్ట తింటారు. ఇంతవేనే సన్నగా ఇట్ట తింటారు పిల్లగాని లెక్క ఇద్దరు. కొట్టినారమ్మా? మీ భర్తకు కావాలేనా? దండికైనా ఆయనకి ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. ఆయన దెబ్బలు కొట్టినారు. మీ పేరమ్మా? మా సిస్టర్ ప్రెగ్నెంట్, చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చినారు. హాస్పిటల్లో 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకొని పోయినారు. దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు.